ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిందంటే రాజమౌళి సార్ది డేట్ ఆఫ్ బర్త్ని. అలా డేట్ ఆఫ్ బర్త్ని టోటల్ చేస్తే రాజా అన్నది 1వ నంబర్ సూర్యుడు వస్తాడు. డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే అది రాహు నంబర్ 4 వస్తుంది. నంబర్ 4 వచ్చిందంటే మాత్రం అది ఛాయాకి సంబంధించిన వ్యక్తి. ఒక వ్యక్తి సినిమా రంగంలో బాగా చేయగలుగుతారు 4 తారీఖు పుట్టిన. ఎందుకంటే శ్రీదేవి గారు 13వ తారీఖే పుట్టింది. దాసరి నారాయణ గారు కూడా 4 నంబర్ మీదనే వస్తారు. ఈవెన్ 22వ తారీఖు పుట్టిన మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా 22వ తారీఖు పుట్టిన. అంటే 4 తారీఖు మీ డేట్ ఆఫ్ బర్త్లో రాజా రూపంలో అన్నా మంత్రి రూపంలో ఉంటే మాత్రం మీకు అధికారం ఉన్నది, మీరు సినిమా రంగంలో పోవచ్చు, మంచిగా చేయొచ్చని ఇది దేవుడు మీకు పంపించిన వరదానం, దాని ఆశీర్వాదం కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడనే ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. మొన్న చేసిన ప్రోగ్రాం అన్నది 15వ తారీఖు ఆయన చేశాడు. ఆ 15వ తారీఖు ఆ డేట్ని, ఆ మంత్ని, ఆ ఇయర్ని టోటల్ చేస్తే 8 వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో రాజా ఎలా ఆ రోజు చేసిన ప్రోగ్రామ్ని ఆ రాజా అన్నది 6వ తారీఖు అయితే దాని మంత్రి అన్నది 8వ తారీఖు అవుతుంది.